హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం కొంపల్లి టు బొలారం రోడ్లోని ఓన్లీ 2BHK ఫ్లాట్స్ మాత్రమే కలిగిన గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఉన్నామండి. ఇందులో మనకి 55 lakhsకి 2BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ GST ఎమ్యూనిటీస్తో కలిపి 55 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. ఇందులో మనకి 80 to 90% లోన్ కూడా వస్తుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసుకుంటే మనకి కొంపల్లి మెయిన్ రోడ్ అంటే నాగ్పూర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 3 kilometers అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గర ఉంటామండి. సో ఫ్లాట్ చూడబోయే ముందు మనకి కమ్యూనిటీలో ఏమేమి ఇచ్చారు అంటే అవుట్డోర్ ఏమి ఇచ్చారు, ఇండోర్ ఏమి ఇచ్చారో మొత్తం క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది మనకి టెన్నిస్ కోర్ట్ అండి. ఇది వచ్చేసి మనకి టెన్నిస్ కోర్ట్ అనమాట. అలాగే ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ అండి, అంటే ఆఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. ఇది మనకి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అండి. సో ఈ కమ్యూనిటీ వచ్చేసి టోటల్ మనకి 11 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో అన్ని యూనిట్స్ కలిపి మనకి 1040 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ అలాగే నార్త్ ఫేస్ ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయండి. అన్నీ కూడా 2BHK ఫ్లాట్స్, G+5 మాత్రం ఉంటుంది. సో అంతా కూడా ఇది మనకి మైవాన్ టెక్నాలజీ అండి, అంటే కాంక్రీట్ స్ట్రక్చర్ అనమాట. మనకి ఎక్కడ బ్రిక్ అనేది ఉండదు. ఈ కనిపించేదంతా కూడా క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 36,000 square feet అయితే ఉంటుంది. సో ఇండోర్ ఏమేమి ఇచ్చారో మొత్తం క్లియర్గా చూడొచ్చు. సో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్, యోగా, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, సాలూన్, మల్టీపర్పస్ హాల్, జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, అలాగే అపోలో క్లినిక్ అయితే ఉందండి. సో ఇవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి యోగా రూమ్ అండి, చూడొచ్చు యోగా రూమ్ అనమాట. సో కొంచెం స్పేషియస్గానే ఉన్నాయండి, ఎందుకంటే 36,000 square feet క్లబ్ హౌస్ కనుక మనకు అన్నీ కూడా స్పేషియస్గానే ఉన్నాయండి. ఇది వచ్చేసి జిమ్ రూమ్ అండి, ఏసీ జిమ్ రూమ్ అనమాట. సో ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం కూడా మనకి జిమ్ రూమ్ ఉంటుంది. G+3 అయితే ఉంటుందండి క్లబ్ హౌస్ వచ్చేసి. సో ముందుగా చెప్పినట్టుగా ఇందులో ప్లాట్ తీసుకుంటే అన్నీ కూడా ఇంక్లూడింగ్ తోటే మీకు 55 lakhs అండి రేట్ అయితే కనుక. ఇది మల్టీపర్పస్ హాల్ అండి, ఇది పెద్ద మల్టీపర్పస్ హాల్. అలాగే మినీ మల్టీపర్పస్ హాల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తానండి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ అండి, మీరు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. రైట్ సైడ్ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి, అంటే కొంపల్లి ఈ సరౌండింగ్స్లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మినీ మల్టీపర్పస్ హాల్ అండి. సో ఇది కూడా మనకి మల్టీపర్పస్ హాల్లో ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎమ్యూనిటీస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి మొత్తం కూడా. ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్ అండి, అంటే క్యారమ్, టేబుల్ టెన్నిస్, చెస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాగే మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉందండి, 2 ఉంటాయన్నమాట. ఇందులో 2 courts ఉంటాయి. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇది. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఓన్లీ 6 lakhs మాత్రం పే చేసి మీరు ఫ్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీని బట్టి 80 to 90%, ఒక్కొక్కరికైతే 100% కూడా లోన్ ఇప్పిస్తామంటున్నారండి. సో అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇది వచ్చేసి సాలూన్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ 9 kilometers అయితే ఉంటామండి. ఇది వచ్చేసి అపోలో క్లినిక్ అండి. సో ఇదండి ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే. అలాగే ఫ్లాట్ క్లియర్గా చూపిస్తాను, ఇంచ్ బై ఇంచ్ చూడొచ్చు. ఇది కారిడార్ అండి. కారిడార్ వచ్చేసి మనకి 6.5 feet అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నేను మోడల్ ఫ్లాట్ అయితే తీస్తున్నాను, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా లివింగ్ రూమ్ అండి. సో చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుందండి ఫ్లాట్ అయితే కనుక. సో బడ్జెట్లో వస్తుంది కనుక మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీని సైజ్ కనుక మనం లివింగ్ రూమ్ సైజ్ కనుక గమనిస్తే 12.5 into 9.10 అయితే ఉంటుందండి. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 12.5 into 10 feet అనుకోవచ్చు దగ్గర, అంటే టీవీ యూనిట్ ఏరియా ఇది. అలాగే లివింగ్ రూమ్ నుంచి ఆపోజిట్లో చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో వుడ్ వర్క్ చేసుకుంటే మనకి స్పేస్ కూడా చూడొచ్చు, కింగ్ సైజ్ బెడ్ వేసిన కూడా కొంచెం స్పేస్ అయితే ఉంటుందండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ కనుక గమనిస్తే 12 into 9.10 అయితే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి 1.5 feet గ్యాప్ తోటి అయితే చేసిందండి ఈ వుడ్ వర్క్ అయితే. సో దీన్ని బట్టి మనం స్పేషియస్ ఎంత వస్తుంది అనేది చూసుకోవచ్చు అనమాట, వీడియోలోనే ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఈ టాయిలెట్ సైజ్ కనుక గమనిస్తే మనకి 4.9 into 6.7 అయితే ఉంటుందండి.
సో ముందుగా చెప్పినట్టుగా ఎవరికి ఏ ఫేసింగ్ ఫ్లాట్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉందండి. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా 55 lakhs కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. అంటే పేమెంట్ ఆప్షన్ బట్టి కొంచెం నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే లివింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. కొంచెం ముందుకు మనం పాస్ అయితే ఇక్కడ కామన్ టాయిలెట్ అయితే ఉంటుందండి. సో కామన్ టాయిలెట్ కూడా ఎగ్జాక్ట్ కింద మనకు చెప్పినట్టుగానే 5x6.3 అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఇచ్చారనమాట ఈ కామన్ టాయిలెట్ అనేది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా విత్ ఓపెన్ కిచెన్ అనమాట. ఈ డైనింగ్ ఏరియా సైజ్ కూడా 7.6x9.10 అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది డైనింగ్ ఏరియా. ఇది వుడ్ వర్క్ చేశారు కాబట్టి కొంచెం మనకి ఇరుగ్గా అనిపిస్తుంది. ఇటు 1 feet అటు 1 feet ఉంటుందన్నమాట. సో అదే అండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో కిచెన్ సైజ్ కూడా మనకి 6.8x7.0 అయితే ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా 6.8x7 feet అనమాట. అలాగే ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. సో దీని సైజ్ కనుక గమనిస్తే 6.8x3.1 అయితే ఉంటుందండి. సో ప్రతిది కూడా కొలతలతో సహా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మొత్తం క్లియర్గా మీకు అర్థం అవ్వాలనేది నా కాన్సెప్ట్ అండి. అలాగే ఈ ఓపెన్ కిచెన్ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫైనల్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి 9.10x9.10 అయితే ఉంటుందండి. ఈక్వల్ సైజ్ అనమాట. చూడొచ్చండి, ఇది మోడల్ ఫ్లాట్ కనుక వాళ్ళకి నచ్చినట్టు చేయించారు. మీరు తీసుకుంటే కనుక మీకు నచ్చినట్టుగా మీరు చేయించుకోవచ్చు. వుడ్ వర్క్ కానివ్వండి ఏదైనా కూడా మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇది బాల్కనీ ఏరియా అండి. చూడొచ్చు, ఈ బాల్కనీ సైజ్ వచ్చేసి మనకి 4x10.4 అయితే ఉంటుందండి. సో మంచి సైజ్ అని చెప్పొచ్చు. సో ప్రాజెక్టు గురించి మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రాజెక్ట్లోని ఫ్లాట్స్ కోసం మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద 2 నెంబర్స్ అయితే ఇస్తున్నానండి, డైరెక్ట్ ఓనర్స్ని. మీరు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. బాయ్ అండి. మరో వీడితో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.